నమస్కారం. నా పేరు బొమ్మనేని తిరుపతిరానాయుడు, రాష్ట్ర కొప్పలవేల సంక్షేమ సంఘ అధ్యక్షుడిని. ఈరోజు మాకు జరిగిన అన్యాయాన్ని బట్టి కుల సంఘాలు కూడా ఏకతాటి మీదకి వచ్చి బొబ్బులు ఈ సైన్యం నుంచి బైక్ ర్యాలీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా ఉత్తరాంధ్రలో నలుమూలలో కూడా ఇదే కాదు 500, 1000, 2000 బైకులు కాదు, మొత్తం ఏంటంటే మాకు కొన్ని అనివార్య కారణాల వల్ల మేము తగ్గి ఈరోజు కొద్దిగా బైకులతో మేము ర్యాలీ చేయడానికి సిద్ధపడ్డాము. రేపు రాబోయే భవిష్యత్తులో 10,000 బైకులు అవ్వచ్చు, 1,00,000 అవ్వచ్చు, మేము దేనికి తగ్గేదే లేదు. ఈరోజు ఎవరికి ఏది తక్కువ లేదు. కానీ అంతమంది కూడా గ్రహించవలసిన విషయం ఏంటంటే ఖచ్చితంగా మాకు ఈ 4 రాజమండ్రి, అదేవిధంగా అరకు, తర్వాత అనకాపల్లి, విజయనగరం జిల్లాలో మాకు రావాల్సిన జనాభా సామర్థ్య ప్రకారంగా సీట్లు కేటాయించాలని మీడియా మిత్రుల ద్వారా మేము కోరుకుంటున్నాము. ఒక్క శాతం కాదు కదా, ఒక్క ఓటు కూడా లేని సామాజిక వర్గానికి అక్కడ ఏదో డబ్బు పెడతారేనో, ఎక్కడి నుంచో వలస వచ్చిన వాళ్ళకో ఇవ్వాలని చూస్తున్నారు. అది ఉత్తరాంధ్ర ఆత్మాభిమానానికి అది గొడ్డలు పెట్టని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ కూడా విజయనగరంలో కూడా కొప్పలవెలంలో కేటాయించాలి. కేటాయించకపోతే అదే వెనకబడిన కులాలుగా మమ్మల్ని చూసి కేవలం వెనకబడిన కులాలు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు మమ్మల్ని కొప్పలవెలంలో దూరం పెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి తప్పించి, కానీ 7 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క సీటు కేటాయించిన కొప్పలవెలంకి కనీసం పార్లమెంట్ స్థానంలో మమ్మల్ని పరిగణనలోకి తీసుకోవడానికి మీకు వచ్చిన బాధ ఏంటని నేను ఈ సందర్భంగా ఈ 3 పార్టీల కూటమిని ప్రశ్నిస్తున్నాను. నేను ఇది ఇక్కడితో ఆగదు. భవిష్యత్తులో మేము స్వతంత్ర ఒకవేళ ఆ పరిస్థితి రాదనే నేను భావిస్తున్నాను. అధిష్టానం కూడా ఎవరు కూడా వాటమిని కోరుకోరు. ఎందుకంటే ఆ పరిస్థితి రాకుండా మాకు కేటాయించాలని మేము తెలియజేస్తున్నాము. ఒకవేళ మేము అలాంటి మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తే మేము తర్వాత పరిణామాలకి మేము సంసిద్ధం అవుతామని చెప్పి ఈ సందర్భంగా ఈ 3 పార్టీల కూటమిని హెచ్చరించడం జరుగుతుంది.